వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఫ్యాబ్రిక్ టాజిల్ లేస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ బెనారస్ క్లాత్ తీసుకున్నాను, పింక్ కలర్ బెనారస్ క్లాత్. మనం లెంత్ వచ్చేసి మనకి ఎంత లెంత్ కావాలో లేస్ అంత లెంత్ తీసుకుంటున్నాను క్లాత్. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి మాత్రం 3 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. విడ్త్ 3 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఇది వచ్చేసి లేస్ పై పార్ట్ ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి టాజిల్ ప్రిపేర్ చేయడానికి ఇది కూడా 3 ఇంచెసేనండి విడ్త్. ఇవి చిన్న చిన్న పీసెస్గా స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డోరీ, టాజిల్ ప్రిపరేషన్కి ఇది కూడా ఉపయోగపడుతుంది డోరీ. ఇది ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో చూపించానండి. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. 3 ఇంటూ 3 ఇంచెస్ అనమాట, స్క్వేర్ షేప్లో వస్తాయి. ఇవేంటంటే టాజిల్స్ ప్రిపరేషన్ కోసం అనమాట. సో వీటిని నేను కట్ చేసుకుంటున్నాను ఇట్లా. ఎన్ని కావాలి అంటే మనము దూరం దూరంగా వేస్తే తక్కువ పడతాయి, దగ్గర దగ్గరగా వేస్తే ఎక్కువ పడతాయి అన్నమాట. మన లెంత్ని బట్టి ఎన్ని కావాలో అన్ని చూసుకోవాలన్నమాట, అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇట్లా స్క్వేర్లో ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇన్ని ప్రిపేర్ చేశాను. అన్నిటిని ఒక దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు మనం టాజిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ నేను ఒకటి తీసుకుంటున్నాను అనమాట. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ పైకి కనిపించాలండి, రాంగ్ సైడ్ పైకి కనిపించాలి. ఇట్లా ఇది డోరీ తీసుకొని ఎడ్జ్లో ఇలా పెట్టాలన్నమాట. ఎడ్జ్లో ఒక మూలగా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి, పైకి కనిపించాలి డోరీ పార్ట్. పైన మనకి ఎంత లెంత్ కావాలో, ఎంత పొడుగు వేలాడుతూ ఉండాలో అంత పొడుగు తీసుకోవాలన్నమాట. నాకు ఇంత అయితే సరిపోతుంది, అందుకని నేను అంత తీసుకున్నాను. నెక్స్ట్ డోరీ మీదగా గట్టిగా ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత తిరిగి తిప్పుకోవాలన్నమాట. రైట్ సైడ్ తిప్పుకోవాలి ఇట్లా. సో చూసారా, పైన డోరీ మనకి ఎంత అవసరమో అంత ఉంచుకోవాలి పైన డోరీ. సో ఇదన్నమాట టాజిల్. సో ఇది తిరగదిప్పి, సో ఇన్ని టాజిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలో, ఆ లేస్కి ఎన్ని అవసరమో అన్ని టాజిల్స్ అని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి ఇట్లా. నెక్స్ట్ ఏంటంటే బెనారస్ క్లాత్కి వచ్చేసరికి ఆ క్లాత్ ఏంటంటే థ్రెడ్స్ ఊడిపోతూ ఉంటాయి, అట్లా మొత్తం పాడైపోతుంది అనమాట. అట్లా ఊడిపోకుండా ఉండటానికి నేనేం చేశానంటే క్యాండిల్ వెలిగించి లైట్గా అక్కడ, మరి దూరం కాదు దగ్గర కాదు, లైట్గా అట్లా ఇచ్చేసానమాట. సెగ వేడి పెట్టానన్నమాట. దానివల్ల అక్కడ క్లాత్ కొంచెం స్ట్రెస్ అయింది. సో ఇంకా రాదండి, ఇంకా పీసులు అనేవి రావు, నీట్గా ఉంటుంది. సో ఇట్లా నేను అన్నీ ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక లాంగ్ క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ లాంగ్ క్లాత్ 2 ఎడ్జెస్ని మధ్యలోకి ఇట్లా మడత పెట్టేసి ఇట్లా మడత పెట్టేసేసి చక్కగా టాజిల్ని మిడిల్లో పెట్టుకోవడమేనమాట. మిడిల్లో పెట్టుకున్న తర్వాత అది కదలకుండా
ఒక పిన్ పెట్టాను. ఇంకా అట్లా ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్లో ఒక్కొక్క టాజిల్ని పెట్టుకొని పిన్ పెట్టుకుంటా వెళ్ళిపోతే కుట్టేటప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను కొన్ని రింగ్స్, కొన్ని పూసలు తీసుకున్నాను అన్నమాట. సో మిడిల్లో ఉంది కదండి డోరీ, దానికి ఒక రింగు ఒక పూస వేస్తున్నాను. వేలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పూసను వదిలేసేసి మళ్ళీ రింగ్లోకి దూర్చడమే. పూసలోకి మళ్ళీ దూర్చకూడదండి, రింగ్లోకి దూర్చేయడమే. సో అట్లా వస్తుంది అన్నమాట, వేలాడుతూ ఉంటుంది. సో గట్టిగా ఇంకొక కుట్టు వేసేసుకోవడం. సో లేస్ అంతా ఇట్లా వేసేసుకున్నాను అన్నమాట.
సో ఇప్పుడు పూసలన్నీ కుట్టేయడం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక లేస్ తీసుకున్నాను. లేస్ వచ్చేసి పైన స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. కిందేమో గోల్డ్ పార్ట్, పైనేమో పింక్ పార్ట్ ఇట్లా పెట్టేసి ఇక్కడ పైన స్టిచ్ చేస్తున్నాను. సో మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇదన్నమాట ఫ్యాబ్రిక్ టాజిల్ లేస్. సో ఇట్లా తయారైపోయింది. మన డ్రెస్సెస్కి ఏ క్లాత్ కావాలో మనం తీసుకొని మనమే సొంతంగా ఇట్లా లేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.